దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన నా స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అబీగయలు గారి గురించి వాక్య ధ్యానం చేసుకుందాము. ఈ మాటల గురించి చిన్న ప్రార్థన. మహోగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క అబీగయల గురించి మాట్లాడుకున్నటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి. వినిచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని, ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకునమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం నుండి చూసినట్లయితే, కర్మేలులో మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలను ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ రూపసి అయి సుబుద్ధి గలదై ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క స్త్రీ రూపసి సుబుద్ధి గలదిగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆమె భర్త మోటువాడును దుర్మార్గుడునై ఉండెనని, అతడు కాలేబు సంతతి వాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించువాడు వేయించుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో కొంతమందిని, ఒక 10 మందిని పిలిచి వారితో ఇట్లనేనమాట, మీరు కర్మేల్లో ఉన్న నాబాలు దగ్గరికి పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నా కుటుంబం వారికి నీకును నీ కుటుంబం వారికి క్షేమం కాక అని పలికి ఈ వర్తమానము అతనికి తెలియజెప్పుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉన్నప్పుడు వారికి ఏ హానియు జరగలేదు. వారికి మేము ప్రాకారంగా ఉన్నాము. వారికి ఏమీ కూడా తక్కువ కాలేదు అని చెప్పి వారికి క్షేమం చెప్పి ఆ యొక్క ఆ భాగ్యవంతునితో చెప్పండి అని దావీదు గారు 10 మంది గొర్రెల కాపర్లని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఆ యొక్క నాబాలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క నాబాలు ఏమని మాట్లాడుతున్నాడంటే యెషయా కుమారుడెవడు, దావీదు ఎవడు అని మాట్లాడుతున్నాడు అనమాట. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని నేను సంపాదించిన అన్నపానములను, నేను వధించిన వేట మాంసమును తీసి నేను బొత్తిగా ఎరిగిన వారికిత్తునా అని మాట్లాడుతున్నాడు అనమాట. ఈ మాటలు దావీదు దాసులతో చెప్పినప్పుడు దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి దావీదు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు తెలియచేస్తాడనమాట. తెలియచేసినప్పుడు ఈ మాటలకు దావీదు గారికైతే కోపము వచ్చి మీరందరూ మీ కత్తులు ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను ఒక కత్తి ధరించుకొని దాదాపుగా 400 మందిని 400 మందితో బయలుదేరి 200 మంది సామాన్ దగ్గర నిలిచారనమాట. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయల దగ్గరికి వెళ్ళి, అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడిగి దూతను పంపించగా వారితో కఠినంగా మాట్లాడినని ఆ యొక్క దాసుడు అబీగయలతో మాట్లాడినప్పుడు అబీగయలు ఇక నాబాలుతో ఏమి చెప్పకుండా 200 రొట్టెలను 200 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రె మాంసములను 5 మానికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధపు మీద వేయించి పనివారిని మీరు ముందుగా పదండి నేను వస్తున్నానని చెప్పి ఆ యొక్క పనివారిని ముందుగా పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు దావీదును ఈ యొక్క అబీగయలు కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఎట్లంటుంది, నా ఎలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్మని ఆ యొక్క అబీగయలు మాట్లాడినప్పుడు నా భర్త దుష్టుడు, అతన్ని లక్ష్య పెట్టవద్దు, నాబాలు నన్ను మాటకు మోటుతనము ఆ పేరులోనే ఉన్నది, అతని
గుణము అని చెప్పి మరి ఆ యొక్క మరి దావీదు మరి కాళ్ళ దగ్గర పడి మరి సాష్టాంగ నమస్కారం చేసి బ్రతిమలాడుతుందనమాట. ఆ యొక్క కానుకలను ఇచ్చి మరి బ్రతిమలాడినప్పుడు మరి ఆ యొక్క మరి దావీదు గారు ఆ యొక్క స్త్రీ చేసిన మరి ఆ యొక్క పనిని మరి ఆ యొక్క దావీదు గారు గ్రహించి మరి ఆ యొక్క కానుకలను తీసుకొని మరి నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక అని దావీదు గారు ఆ యొక్క అబీగయలను మరి క్షమించి మరి ఆశీర్వదించి ఆ యొక్క నాబాలును విడిచిపెడతారనమాట. విడిచిపెట్టి మరి ఆ యొక్క కానుకలు తీసుకుని మరి ఆ యొక్క దావీదు గారు తన యొక్క పనివారిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతారనమాట. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మరి ఈ స్త్రీ వచ్చి మరి నాబాలుతో ఏమీ చెప్పకుండా మరి నాబాలు వచ్చేసరికి మరి ద్రాక్షారసం చేత రాజు విందుల చేత మత్తుడై ఉండాడని చూసి ఏమీ చెప్పకుండా రాత్రి ఆగి మరి తెల్లవారినాక చెప్తే ఆ మాటకు విని నాబాలు మరి బిగుసుకుపోతాడనమాట. భయంతో మరి రాయిలాగా బిగుసుకుపోతే మరి 10 రోజుల తర్వాత మరి యెహోవా నాబాలును మొత్తినప్పుడు నాబాలు చనిపోతాడనమాట. నాబాలు చనిపోయినప్పుడు మరి దావీదు గారు మరి ఈ స్త్రీ మరి ఈ యొక్క విషయంలో చూపిన బుద్ధి విషయంలో మరి చూపిన ఈ స్త్రీ మరి సుబుద్ధి కలిగిన స్త్రీ మరి ధైర్య సాహసాలు కలిగి చేసిన ఈ స్త్రీని మరి 10 రోజులు కొన్ని రోజుల తర్వాత మరి దావీదు తెలుసుకొని ఈ యొక్క అబీగయలను మరి పెండ్లి చేసుకోనవలనని ఆమెతో మాట్లాడి తన వారిని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు అబీగయలు మరి దావీదుకి మరి సాష్టాంగ నమస్కారం చేసి మరి చిత్తము నా ఏలిన వాడా అని చెప్పి నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు మరి నీ దాసురాలనైనా నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి మరి లేచి గార్ధబం మీద ఎక్కి మరి ఆ యొక్క మరి దావీదు గారి దగ్గరికి మరి వెళుతుందన్నమాట. ఇంతగా మరి దావీదు గారి దయను మరి మెప్పును పొందుకున్న స్త్రీ మరి ఇంత మరి ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ మరి మెలకువ కలిగిన స్త్రీ మరి ఆపద సమయంలో మరి ఆ యొక్క కీడు నాబాలును చంపకుండా ఈ యొక్క కీడు రాకుండా దావీదు గారి మీదకి ఈ యొక్క స్త్రీ మరి ఎంతగానో మరి మేలు చేస్తుందన్నమాట. అంత మెలకువ కలిగిన స్త్రీ, ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ మరి దేవుడు దయ పొందుకున్న ఈ స్త్రీ ఈ యొక్క నాబాలు శిక్షను నాదని ఎంచు అని దావీదు గారి దగ్గర బ్రతిమలాడిన స్త్రీ మరి మనకి ఇక్కడ ఎంతో జ్ఞానం కలిగి దేవుని కలిగి కనిపిస్తుంది అనమాట. అలాగే మనము అనేకమైన పరిస్థితుల్లో దేవునికి విధేయత చూపించి మరి ఆ యొక్క మెలకువ కలిగి ఏ విధంగా మెలకువ కలిగి ఆ యొక్క ప్రమాదం వస్తుందని మెలకువ కలిగి ధైర్యముతో మరి ఏ విధంగా ముందుకు వెళ్ళిందో అదే విధంగా మరి మనకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని యొద్దకు వెళ్ళి మనము దావీదు గారి దగ్గర ఏ విధంగా అబీగయలు ఏ విధంగా మరి సాష్టాంగ నమస్కారం చేసి ఏ విధంగా మరి బ్రతిమలాడుకుందో అదే విధంగా మనం కూడా దేవుని యొద్దకు వెళ్ళి దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి మరి దేవుని యొద్ద మనము మెలకువ కలిగి ధైర్యం కలిగి మనము దేవుని సన్నిధిలో మరి దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే ఆయన మనను క్షమించి ఆయన మనకు మన కుటుంబం మీదకి రావాల్సిన కీడు శిక్ష నుండి ఆయన తప్పించే దేవుడు. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.